కంటెంట్ ని, ఒక డీప్ స్టోరీని చెప్పబోతున్నారు మనకు డైరెక్టర్ అని చెప్పి. అండ్ ఇందులో రాజశేఖర్ రెడ్డి గారు ఒక మంచి క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది పాస్టర్ రోల్లో. చాలా కామిక్ గా ఉంది అండ్ అన్ని ఎమోషన్స్ ని కలగలిపి మనకు అందించబోతున్నారు. మే 3న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవబోతుంది. గట్టిగా మరోసారి టీం అందరికీ కూడా చెప్పట్లండి. ఎస్, మేధస్వి అండ్ మనస్వి ప్రెజెన్స్ భీమ్ రెడ్డి క్రియేషన్స్ బ్యానర్ పై భీమ్ రెడ్డి క్రియేషన్స్ లోగో కూడా చాలా బాగుంది. ఎంత డీప్ గా ఉంది అంటే మన ఇండియన్ ఫ్లాగ్ ని రిప్రజెంట్ చేస్తూ ఆరెంజ్, వైట్, గ్రీన్ లో, అండ్ నాకు అది ఎగ్జాక్ట్ కనిపించలేదు అది రాముడి ఫోటో లేదంటే ఫార్మరా అని, ఇలా నాగలి పట్టుకొని నడుస్తూ ఉన్నారు. ఐ థింక్ సో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. చాలా బాగా అనిపించింది మాకు లోగో డిజైన్ కూడా. అండ్ ఇక్కడ అర్థమైపోతుంది మీకు సినిమా పట్ల ఎంత ప్యాషన్ ఉంది. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ సెటిల్డ్ మీకు ఇదంతా చేయాల్సిన అక్కర్లేదు. బట్ మాకు అర్థమైతే ఫిక్షనల్ స్టోరీ. ఈ ఫిక్షనల్ స్టోరీలోనే రియల్ టైమ్ క్యారెక్టర్స్ ఏవైతే మనకు టచ్ ఆడుతున్నాయో, లాస్ట్ 10 years నుంచి మీరు తీసుకుంటే మేజర్ పొలిటికల్ ఆస్పెక్ట్ లో మీరు తీసుకుంటే ఎవరైతే ఈ క్యారెక్టర్స్ మనం చూస్తున్నామో ఆ క్యారెక్టర్స్ రిప్రజెంట్ చేద్దాం. ఆ క్యారెక్టర్స్ ఏంటి అనేది ఆడియన్స్ కి వదిలేస్తున్నాం మేము. ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్ ఆర్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ దిమ్. సో ఆ క్యారెక్టర్స్ ని ఆడియన్స్ కి వదిలేస్తున్నాము. బట్ రిప్రజెంట్ చేసింది మాత్రం నిజమైన వ్యక్తులే వీళ్ళు. వాళ్ళ మాటలను ఎలా ప్రేరేపించబడ్డాయి, వాళ్ళు ఎంతవరకు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, ఎంతవరకు చేశారు, అంటే కామన్ మెన్ కూడా ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు వాళ్ళ మాటలకు అనేది మన సినిమా. అది అంటే కుల మతాల మీద సినిమాలు తీయాలంటే దానిపై చాలా రీసెర్చ్ చేసి ఉండాలి. ఎందుకంటే అది ఒక్క పాయింట్ మిస్ అయినా కానీ పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది సినిమా మీద. ఇందులో అంటే జరిగిన సిచ్యువేషన్ అని అంటున్నారు కానీ ఈ కాస్ట్ అండ్ క్రూ మీద తీసిన అంటే కుల మతాల మీద తీసినప్పుడు కొంచెం రిస్క్ ఉంటుంది కదా, మీకు ముందే తెలుసు కదా రిస్క్ ఉంటుంది. సో ఎందుకు అంత డేర్ చేశారు? వి హావ్ వర్క్డ్ అవుట్ అండ్ లైక్ వి హావ్ చాలా దీనికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసాం. రాజశేఖర్ రెడ్డి అండ్ టీమ్, ఐ థింక్ మాది ఫస్ట్ సినిమాకే 12 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్లు, కోడైరెక్టర్లు కలిసి 14 మంది ఉండేది. 14 రాజశేఖర్. మా ఆఫీస్ 3 bedroom ఫ్లాట్ నిండిపోయేది. సో ఏంది, ఒక్కొక్కరు కొత్తగా వచ్చిన వాళ్ళు మా మేనేజర్ వచ్చారు. ఏం సార్ ఇది ఒక ఎటు చూస్తట్టు ఏ రూమ్ చూసినా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు, ఏం చేస్తున్నారు మీరు, ఏంటిది అని చెప్పి స్టార్టింగ్ లో అనేవారు. కొంతమంది కూడా అనుకున్నారు కూడా, ఏంది ఇంత అసిస్టెంట్ డైరెక్షన్ టీం, ఇంత పెద్ద టీమా, ఇంత క్రూ ఇంత పెద్ద వీళ్ళది, ఏం చేద్దాం అనుకుంటున్నారని స్టార్టింగ్ లో ప్రీ ప్రొడక్షన్ కు మేము 6 months to 1 year పెట్టామండి. సో దానికి రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని live examples, real time experiences he faced, and we have come across with the news and all. So we have taken all the things and all the stuff, then we have entered into it, and it is conceived very well. Chala baga vachindi. So I think you like it. Sir, హిందూ ముస్లిం ఇష్యూస్ మొత్తం పొలిటికల్ గా కూడా రిజర్వేషన్లు కూడా జరుగుతుంది. ఎలక్షన్స్ మూమెంట్ లోనే మీకు సినిమా తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో వచ్చిన సినిమాలు కూడా ఈ ఇష్యూ తోటి కూడా కొంతమంది రాజకీయాలు జరిగినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి ఈ మధ్యకాలం జరిగింది. ఎలక్షన్స్ ముందే ఈ సినిమా 3వ తారీఖు తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంది? మీ వెనకాల ఏదైనా పార్టీ ఉందా? మీరు ఎవరికైనా సపోర్ట్ చేస్తూ ఏమైనా సినిమా చేశారా? రాజశేఖర్ సార్ మీరు ఏమనుకుంటున్నారు? మీరు చెప్పండి. మా ప్రశ్న అది, మీ సమాధానం మీకోసం ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా కొన్ని రాజకీయ పార్టీలు అయితే దీని వెనకాల ఉన్నాయి. ఎవరున్నారు? ఏ పార్టీలు ఉన్నాయి? ఓవైసీ గారు అయితే ఉన్నారు అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా అయితే ఉంది. ఆ సినిమా చూసాక తెలుసు ఎవరున్నారు ఏంటి అనేది. జోక్స్ అపార్ట్ రియల్లీ ప్రజల పార్టీ అండి. పార్టీ అనేది ఏం లేదు. చాలా ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది ఫోన్స్ కానీ కింద కామెంట్స్ కానీ చేయడం ఏంటంటే, లైక్ హిందుత్వం కొంచెం హుందాగా చూపెట్టారు, హిందుత్వానికి సపోర్ట్ గా ఉంది, బీజేపీ ఎక్కువ మీ వెనుక ఉందా. ఆఫ్ కోర్స్ మీరు అడిగేది అదే క్వశ్చన్ అని అనుకుంటున్నా. ఐ వాంట్ టు ఓపెన్ ఇట్. సో బీజేపీ ఏమన్నా మీ వెనక నుండి సపోర్ట్ చేసి బీజేపీ నాయకులు ఏమైనా చేపిస్తున్నారా అనే క్వశ్చన్ చాలా మంది అడిగారండి. ఈవెన్ అదర్ డే ఇంటర్వ్యూలో కూడా అదే అడిగారు. సో అలాంటి ఏమీ లేవండి. నేను అదే అన్నాను, కాంటెంపరీ ఇష్యూస్ ని దో దే ఆర్ వెరీ సెన్సిటివ్ ఇన్ నేచర్, బట్ స్టిల్ వీ వాంట్ టు అటెంప్ట్ ఇట్ అండ్ వీ హావ్ అటెంప్టెడ్. దట్స్ ఇట్. యాక్చువల్ గా సార్ మీరు ఫస్ట్ సినిమా అంటున్నారు హీరోగా. సో మామూలుగా పెద్ద రిలీజ్ కోసం చూస్తారు. ఇప్పుడు 3వ తారీఖు వరలక్ష్మి శరత్కుమార్ శబరి ఉంది, ఒకటి అడొకటి ఉంది, ప్రసన్నవదన సినిమాలు ఉన్నాయి. వీరి మధ్య మీరు రావడానికి మీ ధైర్యం ఏంటి? ఈ మధ్య మేము నలిగిపోతామని అందరు చాలా మంది అంటున్నారు. మేము వాటిని నలిపిస్తామని నేను అనుకుంటున్నాను.
సార్ యాక్చువల్గా అంటే డైరెక్టర్ గారు ఈ స్టోరీ అంటే ఈ చెప్తున్న నెరేషన్ కానీ అంటే మీరు అనుకున్నట్టు చేయగలిగారా? అంటే ఇది సెన్సిటివ్ మ్యాటర్ కదా, ఈ సెన్సిటివ్ ఇష్యూస్ కొంచెం అటు ఇటు అయినా కూడా అంటే మీ సెన్సార్లో ఇబ్బంది అని గతంలో తాలూకా చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పారు కదా, రేపు రిలీజ్ తర్వాత కూడా చాలా పరిణామాలు ఉంటాయి, తీవ్ర పరిణామాలు. Sir. అటెండ్ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు మీరు? సార్ ఆబ్వియస్లీ సార్ వీఆర్ రెడీ. అండ్ మీరు అన్నట్టు సెన్సార్ ఇష్యూస్ చాలా చాలా ఫేస్ చేసాం. మేము సెన్సార్ అప్లై చేసే 5 months అవుతుంది. ఐ థింక్ 150 days నుంచి మేము వీఆర్ విత్ సెన్సార్. సెన్సార్ మాకు సెకండ్ హోమ్ అయిందండి. చాలాసార్లు వెళ్ళడం రావడం, యూనో హియరింగ్ 1, హియరింగ్ 2, హియరింగ్ 3. బట్ నేను అన్నాను ఇంతకుముందే, యూనో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి సారీ చెప్తూ ఒకటి చెప్పాను లేట్ అయినందుకు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకటి అప్పీల్ చేశాను. రీజనల్ ఆఫీసర్ వాళ్ళు యూనో ఏ స్టేట్కి వాళ్ళ మదర్ టంగ్ వాళ్ళు ఉంటేనే న్యాయం జరుగుద్ది తెలుగు సినిమాలకి అని నేను అనుకుంటున్నాను. అండ్ అదే జరిగింది. అఫ్ కోర్స్ మీరన్న క్వశ్చన్కి ఆన్సర్ సార్, ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవడానికి మేము రెడీ ఉన్నాము. అండ్ ఎందుకు అంత ధీమాగా, ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే మేము పరిధి దాటిపోలేదండి. వీ నో అవర్ బార్డర్ అండ్ వీ ఆర్ నాట్ క్రాస్ దట్ బార్డర్. ఫర్దర్ గా ఎట్లాంటి మూవీస్ చేయాలనుకుంటున్నారు సార్ నా నెక్స్ట్ మూవీ యూనో ఇంతకుముందే ఎవరో నేను వాటిని నడిపిస్తామంటే ఒక ఎక్స్ప్రెస్ ఇచ్చారు మా ఫ్రెండ్. అలాగే ఇంకొకటి చెప్తున్నాను, సెకండ్ మూవీ విప్లవ్ అని చెప్పాను. సో హీ బ్రాట్ మీ అ స్టోరీ సార్. ఓ మై గాడ్, ఐ థింక్ నేను చెప్తే ఎక్కువదేమో, బట్ ఐ వాంట్ టు స్టిల్ టెల్ దిస్. ఒక గ్యాంగ్స్టర్ సినిమా అండి, విత్ లాట్ ఆఫ్ వైలెన్స్, with lot of violence within the border again. So gangster like KGF and violence like Animal. KGF plus Animal is equal to our next movie Luther. So I am revealing the title because we have registered the title. So Luther is going to start I think in the month of September 2024. So I think I know KGF plus Animal is equal to Luther అనే ఫార్ములాతో మేము వెళ్తున్నాం. I need your blessings. ఓకే, థ్యాంక్ యూ సార్. Thank you.